క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మున్సిపల్ పరిధిలోని మద్దురుపాడులో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వాళ్ళ చుట్టూ 3 అడుగులు ఎత్తు నీళ్లు అటు నుంచి ఇటు రాకుండా, పైనుంచి నీళ్లు రాకుండా డ్రైనేజ్ అటు పెట్టాం. అది ఒకటి ఆ చెరువులో కలిసేటట్టు. 3 ఇక్కడ పడ్డ నీళ్లు మళ్ళా బయటకు కొట్టడానికి పంప్ హౌస్ 3 పెట్టా. ఈ 3 10 కోట్లు కావాలా. 10 బయటికి పోవాలి. కానా పెట్టారు అవి వస్తాయి. బాయిలో మా కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిడ్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు 2200 ఇళ్లు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక 500 కుటుంబాలు ఇక్కడికి చేరటం. దురదృష్టవశాత్తు చెరువుకు పైపక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండంగానే, కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిడ్కో హౌసెస్లోకి దాదాపు అడుగు నీళ్లు ఈరోజు రావటం, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది. అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిడ్కో హౌసెస్లోకి రాకుండా ఉండడం కోసం రిటైనింగ్ వాల్, అదేవిధంగా పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిడ్కో హౌసెస్లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాలు, అదేవిధంగా ఈ ఏపీ టిడ్కో హౌసెస్లో పడ్డటువంటి వర్షపు నీళ్ళని బయటికి పంప్ చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది. వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయనేటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మా ప్రజలందరూ కూడా ఎంతటి కష్టాలను కూడా ఓర్చుకొని ఈ రోజున వాళ్ళు ధైర్యంగా కూడా ఈ కాలనీల్లో ఉండటం కూడా జరిగింది.
ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా మా ప్రజలందరూ కూడా పర్లేదు మేము ఇక్కడే ఉంటానన్నారు. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఏ రకమైన సదుపాయాలు అందించడం జరిగిందో ఆ సదుపాయాలన్నింటినీ కూడా అందించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఈరోజు మున్సిపల్ అధికారులు అదేవిధంగా మా స్థానిక నాయకులు కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ప్రజల సమన్వయంతో ఈ రోజున ఆ నీళ్ళన్నింటినీ కూడా త్వరగా వెళ్ళేందుకు ఆనిమడుగు సంబంధించిన రైతాంగాన్ని ఒప్పించి ఆ చెరువును కూడా ఈరోజు తెగ్గొట్టడం కూడా జరిగింది. ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి నీళ్లు వచ్చినందువల్ల రైతాంగం కూడా ఈరోజు సాక్రిఫైస్ చేసి వారు కూడా ఈరోజు వాళ్ళ చెరువును తెగ్గొట్టేదానికి ఆ ఆనిమడుగు సంబంధించిన రైతాంగం కూడా ఒప్పుకోబట్టే ఈరోజు ఆ చెరువును కూడా తెగ్గొట్టి ఈ రోజున ఈ ఏపీ టిట్కోలో ఉన్నటువంటి నీళ్లు సత్వరమే బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఈరోజు అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ హామీ ఇస్తున్నాం. తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిధులు మంజూరైన వెంటనే ఆ వర్క్లు కూడా ప్రారంభించి వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా కూడా చూస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చాలా మనోధైర్యంతో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులకు గురి కాకుండా ధైర్యంగా ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో భోజన సదుపాయాలు కావచ్చు, పాల సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఇప్పుడే సమాచారం వచ్చింది. ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనిషికి 25 కేజీల బియ్యం అనే ప్రభుత్వం నుంచి కూడా నివేదికలు వచ్చినాయి. వాటిని కూడా ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్లో నీళ్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పించేటట్టుగా కూడా చేయటం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా సమన్వయం పాటించండి. ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఇమీడియట్లీ మున్సిపాలిటీ వారి సిబ్బంది నీళ్లు పోగానే మొత్తం డ్రైనేజీలన్నింటినీ క్లీన్ చేస్తారు, బ్లీచింగ్ చేసి ఇక్కడ వాటర్లో ఎక్కడ కంటామినేట్ లేకుండా కూడా మేము అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఈ కావలి నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంది. ముఖ్యమంత్రి గంటకి అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు గంటకి ఇక్కడికి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈరోజు వరుణ దేవుడు కావలి మీద ఎక్కువ వర్షం కురిపించాడు. ఈరోజు 22 సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలో హైయెస్ట్ వర్షపాతం కావలిలో కురిసినందువల్ల ఈరోజు కావలిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా జలమయమైంది. ఎక్కడికక్కడ ఈ రోజు వాటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అంతా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఈరోజు పనులన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా వీలైనంత వరకు సాయంత్రానికల్లా కూడా సమస్యలన్నీ పూర్తవుతాయనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవాబుదారీతనంగా ఉంటుంది, ప్రజలకి అండగా ఉంటుంది. ప్రజలకి ఎప్పటికప్పుడు సమయాన్ని వెచ్చించడంలో కావచ్చు, సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా తెలియజేస్తూ కావలి ప్రజానీకాన్ని అందరూ కూడా సమన్వయంతో ఉండి ఇటువంటి విపత్తు నుంచి అందరూ కూడా బయటపడినందుకు కావలి ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.